అడుగుదాం. చరణ్ కౌశిక్ గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. చరణ్ కౌశిక్ గారు నమస్తే అండి. నమస్తే. ఏమైంది 2 లక్షల ఉద్యోగాలు? మొదటి సంవత్సరమే అన్నారు. మొదటి సంవత్సరం కాదు, 2.5 సంవత్సరాలు అవుతున్నాయి సార్. మేము నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాట వాస్తవం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పేపర్ లీక్ జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఎక్కడ చిన్న పేపర్ లీక్ జరగలేదు. నిరుద్యోగులకి ఏజ్ పెంచమంటే ఏజ్ పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా టీజీపీఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మేము వాడుకోలేదు. 11 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 563 ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అదే కాకుండా సార్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 టెట్ 2 సార్లు నిర్వహించి డిఎస్సి నిర్వహించి నిరుద్యోగులు ఏజ్ పెంచమంటే రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మొసలిగా నీరు కాస్తుంది. 13 పేపర్ లీక్ అయినాయి వారు ఆయనతో పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రవళిక అనే అమ్మాయి చనిపోతే లవ్ అఫైర్ తో చనిపోయిందని చెప్పి కేటీఆర్ గారు అవమానపరిచి ఇప్పుడు నిరుద్యోగుల పేరు మీద నిరుద్యోగుల మీద మొసలిగా నీరు పరిచే ప్రయత్నం చేసేట సార్. అదే కాకుండా వాళ్ళట 2011లో కావచ్చు, 12లో కావచ్చు, 13, 14లో కూడా నోటిఫికేషన్ ఇచ్చి కోర్టు కేసు ఉన్నటువంటి ఏదైతే నోటిఫికేషన్ వాటికి సంబంధించి కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు. దాన్ని కూడా వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చిన వాడికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టు కేసు క్లియర్ చేసి తర్వాత ఎగ్జామ్స్ పెట్టి పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తే మాత్రం మేము వేసిన నోటిఫికేషన్కే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే చేసిందని చెప్పేసి నిరుద్యోగులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 3016 నిరుద్యోగులకు ఇస్తా అని చెప్పేసి మోసం చేసింది వాళ్ళు. తర్వాత ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసి కూడా బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మేము 2 లక్షలు ఇస్తానని చెప్పిన మాట వాస్తవమే, కానీ మేము ఇవ్వలేకపోయినాం. కానీ రాజకీయ పునరావాసం కోసం డీజీపీఎస్ మేము వాడుకోలేదు. వాళ్ళు రాజకీయ పునరావాసం కోసం వాడుకున్నారు. పేపర్ లీక్ చేసిన వాళ్ళు ఇక భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, వీరనారి సాగర్ యూనివర్సిటీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, ఐటీఎఫ్ బేస్ లో అడ్వాంటేజ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. దాన్ని అపాస్యం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ అవహేళనగా నిరుద్యోగుల గురించి మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు సభల పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిధులు రెచ్చగొట్టే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు భాగం అని చెప్పి మేము భావిస్తాం. నిరుద్యోగులు వేరు, కాంగ్రెస్ పార్టీ వేరుగా కాదు. నిరుద్యోగుల శ్రమతోటి కావచ్చు, నిరుద్యోగులు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. వాళ్ళ మద్దతు మేము స్వీకరించడం ఖచ్చితంగా వాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ వెనకకు పోదు. ఇంకా మాకు 2.5 సంవత్సరాల కాలం టైం ఉంది. ఈ సంవత్సరమే 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మననే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. మిగతా ఉద్యోగులు కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతాం. తాడు శ్రీనివాస్ గారు ఏమంటారు? వాళ్ళ సరూర్ నగర్ స్టేడియం